నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది 7 రోజుల పాటు రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నామని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యం నింపేలా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్యన్ పొన్కర్ ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఆర్ఎస్విల్లి దేవస్థాన ప్రాంగణంలో కర్టన్ రైజర్ కార్యక్రమంతో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సూర్యుని 7 గుర్రాలు, 7 రంగులు, శరీరంలోని 7 చక్రాలకు ప్రత్యేకగా జనవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 7 రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఉత్సవాల విశిష్టతను చాటి చెప్పే ఆర్ఎస్విల్లి ప్రచార రథాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ 7 రోజుల ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో ముందెన్నడూ లేని విధంగా శోభాయాత్రలు, హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయి. కేఆర్ స్టేడియంలో సాంస్కృతిక ప్రదర్శనలు, ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తామని చెప్పారు. అరసవల్లి రథం మీ గ్రామానికి వచ్చినప్పుడు భక్తులంతా స్వామివారిని ఆశీర్వదించుకోవాలని, రథసప్తమి రోజున రద్దీ దృష్టిలో ఉంచుకొని 7 రోజుల పాటు దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రానున్న 10 రోజుల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, నివాస సముదాయాల ప్రాంగణాల్లో సూర్య నమస్కారాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ యోగా ప్రేయర్ రసజ్ఞ రాజహంసను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒక 7 డిఫరెంట్ థీమ్స్తో ఇక్కడ దర్శనం చేస్తూ, ఇది కాకుండా బయట కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, మన కోడి రమణమూర్తి స్టేడియం, అలాగే స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్, ఇది కాకుండా వివిధ అనేక కార్యక్రమాలు, శోభాయాత్ర ఉండొచ్చు, లేకపోతే హెవీ రైడ్ ఉండొచ్చు, ఒక హాట్ ఎయిర్ బలూన్ అది ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు ఉండొచ్చు. అన్ని 7 డేస్ మనకి జనవరి 19 నుంచి జనవరి 25 వరకు మనం ఈ కార్యక్రమం చేపడతాం. ఈరోజు ఈ వేదిక నుంచి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ మన జిల్లా శ్రీకాకుళం తరఫున అందరికీ ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ మన దగ్గర ఇంకా ఒక 10 రోజులు ఉన్నాయి. మన స్కూల్స్లో, కాలేజెస్లో, అలాగే ప్రతి ఒక్క పార్క్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇలాంటి గ్రూప్స్లో యోగా చేస్తే ఫైనల్గా 21 తేదీన మనం ఒక మాస్ యోగా, ఒక మెగా యోగా లాస్ట్ మనం ఎలా చేద్దాం, అలాగే 80 ఫీట్ రోడ్లో మనం చేయబోతున్నాం. ఇది కాకుండా రథసప్తమి, అరసవల్లి దీనిపైన డిబేట్, ఇది కాకుండా స్కూల్స్లో, కాలేజెస్లో కాంపిటీషన్ కూడా మనం పెట్టుకోతున్నాం. సో కాబట్టి ఈ రోజు నుంచి ఈ కర్టన్ రైజర్ స్టార్ట్ చేస్తే మొత్తం మన శ్రీకాకుళం డిస్టిక్లో మన అరసవల్లి రథం కూడా ఒకటి ఉంటుంది. ఆ రథం కూడా ప్రతి ఒక్క చోట్ల వెళ్ళి పబ్లిక్కి కూడా ఒక పిలుపు మనం ఈ వేదిక నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా 7 రోజుల దర్శనం కాబట్టి అందరూ ఒకే రోజు, అంటే రథసప్తమి రోజు రావడం కాకుండా 7 రోజులో ఎప్పటిగా మన సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి మీరు ఇక్కడ వచ్చి దర్శనం మీరు కూడా చేసుకోవచ్చు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ, బాలిక ఉన్నత పాఠశాలలో భారీ ఎగ్జిబిషన్, కేఆర్ స్టేడియంలో అరసవల్లి ఆలయ నమూనా సహా రాష్ట్రంలో పలు ప్రముఖ దేవాలయ నమూనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి. 19వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరపడానికి మన ప్రపంచం మొత్తం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం మన శ్రీకాకుళం జిల్లా వైపు చూసే విధంగా ఈ ఉత్సవాలు జరపబోతున్నాం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. రేపు 21వ తారీఖున 80 ఫీట్ రోడ్లో మోర్ దెన్ 5000 పీపుల్స్తో ఒకేసారి సామూహిక సూర్య నమస్కారాలు జరిగితే కనుక ఇక్కడికి ఇచ్చేసినటువంటి యోగా శిక్షకులు అందరూ కూడా మీ ప్రాంతాల్లో ఎక్కువ మంది పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ట్రైన్ చేసి ఆ రోజు సామూహికంగా 7 గంటలు స్టార్ట్ అయ్యే సూర్య నమస్కారాలు దీనికి కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని సహకరించవలసిందిగా కోరుకుంటూ, అలాగే గర్ల్స్ హై స్కూల్ గ్రౌండ్లో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అలాగే క్రీడా
పోటీలు గ్రామీణ క్రీడల నుండి అన్ని రకాల క్రీడా పోటీలు మనకి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్పీ వివేకానంద, జిల్లా ఆయుష్ వైద్యాధికారి జగదీష్, యోగా గురువులు కె మురళీధర్, పాండ్రంకి మురళి, తంగి స్వాతి, మంత్రి సత్యనారాయణ, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావు, అరస్వెల్లి ఈవో ప్రసాదరావు, సూర్య పతంజలి యోగా సెంటర్ విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై అవగాహన సదస్సును ఈరోజు గోనపాలెం సెక్టర్ గోనపాలెం వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ యోగేశ్వరి మాట్లాడుతూ బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు. బాల్య వివాహాలను తల్లిదండ్రులు చేయవద్దని, పిల్లలు శారీరకంగా మానసికంగా సంపూర్ణంగా అభివృద్ధి చెందకముందే పెళ్లి చేయడం వలన చిన్నతనంలోనే అనారోగ్యం పాలవుతారని తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు బాలామణి, హరీష్ కుమార్, రాజు, ఎన్ విజయ, విమెన్ ప్రొడక్షన్ ఏఎన్ఎం ఉమాదేవి, ఆశా వర్కర్ అమ్మాజీ, అంగన్వాడీ టీచర్స్ రాజేశ్వరి, ఆదిలక్ష్మి, ఇందు, హైమరత్నం తదితరులు ఉన్నారు. రథసప్తమి వేడుకలు ఈ ఏడాది అత్యంత వైభవంగా జరగనున్నాయి. మాఘశుద్ధ పాడ్యమి పురస్కరించుకుని జనవరి 19, 2026 నుండి జనవరి 25, 2026 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యోగా గురువుల పర్యవేక్షణలో వందలాది మంది భక్తులు పాల్గొని సూర్య నమస్కారాలు, ధ్యానం, యోగాసనాలు వేశారు. భక్తులలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య స్పృహను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రథసప్తమి విశిష్టతను, ఉత్సవాల వివరాలను భక్తులకు చేరవేసేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రచార రథాన్ని వేద పండితుల మంత్రోచ్చారణ, ఆశీర్వచనాల మధ్య ప్రారంభించారు. ఈ రథం జిల్లాలోని ప్రధాన గ్రామాల గుండా పయనిస్తూ భక్తులను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రికలను జిల్లా కలెక్టర్ సుబ్రదన్కర్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గుండు శంకర్లు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, డిఆర్ఓ లక్ష్మణ్, ఆర్డీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రముఖ దినపత్రికలో ప్రచురించిన స్వాతంత్ర సమరయోధులు జీవిత గాథలను సేకరించి పుస్తకంగా మలిచే ఆలోచన బాగుందని బీజేపీ నాయకులు, ఏబీబీఎస్ నేషనల్ కన్వీనర్ పోకతోట సింహాచలం అన్నారు. ఈ పుస్తకాలను స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలోను, అలాగే టంగుటూరి ప్రకాశం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో టీడీపీ ఎస్ఎస్ఎల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగతో కలిసి ఆయన ప్రిన్సిపల్ల సమక్షంలో గ్రంథాలయాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పౌరులకు దేశభక్తితో కూడిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో యువత పాల్గొనే విధంగా, అలాగే ఇండియన్ చరిత్రను తెలుసుకునే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో భారత చరిత్రకు తెలుసుకోగలిగితే వారికి ఎంతో లాభం కూడా ఉంటుంది అని, భారతదేశంలో మన పూర్వీకులు పడే కష్టాల్ని గుర్తు చేసుకుని భవిష్యత్తులో వారు దినచర్యలో దేశభక్తి, భారతదేశంలో పూర్వం మన పెద్దలు వారి తల్లిదండ్రులను, గురువులను ఏ విధంగా గౌరవం ఇచ్చేవారో అదేవిధంగా ప్రతి వ్యక్తి జీవన విధానాన్ని అవలంబించుకోవాలని కోరారు. సవలాపురపు వెంకటరమణ మాదిగ మాట్లాడుతూ ఈ పుస్తకాల్లో అద్భుతమైన సమాచారం ఉందని, మన పెద్దలు స్వాతంత్రం కోసం ఎంతో కష్టపడ్డారని, ఎన్నో త్యాగాలు చేశారని, ఆ త్యాగ ఫలాలను మనం అనుభవిస్తున్నామని, వారి స్ఫూర్తితో మన దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని, అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను స్వచ్ఛందంగా నిషేధిద్దామని కోరారు. నేటికి సుమారు 35 స్కూల్స్, కాలేజీల లైబ్రరీలను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి సుజాత, టంగుటూరి ప్రకాశం నగరపాలకోన్నత పాఠశాల ప్రిన్సిపల్ పి ఇంద్రమ్మ, మెట్ట ధనంజయరావు, ఎస్ విజయ్, హరి, పద్మావతి, కొర్లకోట కొండలరావు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు నగరంలోని కోడిరామూర్తి స్టేడియంలో ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నాయని, ఈ వేడుకల్లో భాగంగా మహిళలకు స్కిప్పింగ్, తొక్కుడు బిళ్ళ పోటీలు, పురుషులకు లగోరీ, గాలిపటాల పోటీలు ఉంటాయని, అలాగే పురుషులు, మహిళలకు కర్రసాము, టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉంటాయని వారు తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ నైపుణ్యాన్ని చాటుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 93352942 లేదా 7680075375 నెంబర్లకు సంప్రదించాలన్నారు.
ప్రభుత్వ పథకాలు పౌర సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్న పొన్కర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఆర్టీసీ, పౌర సరఫరాలు, రిజిస్ట్రేషన్ల వంటి కీలక విభాగాల్లో సేవలు మరింత మెరుగుపడాలని, అప్పుడే రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మరింత మెరుగైన ర్యాంకింగ్ లభిస్తుందని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును GSWS కోఆర్డినేటర్లు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక MSME పార్క్ స్థాపన, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో యంత్రాంగం వేగంగా కదలాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి SV లక్ష్మణమూర్తి, CPO ప్రసన్నలక్ష్మి, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నేటి యువత మత్తు పదార్థాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి K. హరిబాబు హితవు పలికారు. శుక్రవారం గూడెం గ్రామంలో నేషనల్ యూత్ డే వారోత్సవాలను నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ న్యాయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా యువశక్తి పెడదారి పడుతోందని హరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న సకల అనర్థాలకు, అరాచకాలకు, చివరకు హత్యలకు సైతం డ్రగ్స్ వాడకమే ప్రేరణగా నిలుస్తోందన్నారు. యువతను మత్తులో ముంచి చిత్తు చేసే మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తు పదార్థాలను అక్రమంగా చిన్నపిల్లల దశ నుంచి అలవాటు చేస్తూ వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వై పూరినాయుడు, బి మోహన్ రావు, ఆదినారాయణ, ఆర్ శ్రీనివాసరావు, సర్పంచ్ MVA రాజులు, డి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పలు కీలక అంశాలకు సంబంధించి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలో ఖేలో ఇండియా పథకం నుండి నిధులు మంజూరు అయ్యాయి. తాజాగా ఈ నెల 6వ తేదీన రాష్ట్రంలో క్రీడా వసతులకు సంబంధించిన పరిస్థితులు, అందించాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయకు వివరించారు. వారి భేటీ అనంతరం గురువారం నిధుల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల అనడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా 60,76,00,000 రూపాయలు మంజూరు అయ్యాయి. ఇందులో శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రనివాసలో ఇండోర్ హాల్ నిర్మాణంకు 14 కోట్లు కేటాయించనున్నారు. తాజా నిధుల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులు, క్రీడా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అడగగానే నిధులు కేటాయింపు చేసిన కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాది రాగానే కొత్త కానుక వచ్చింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోటబొమ్మాలి ప్రాంత విద్యార్థులకు ఓ గొప్ప వరం అందించింది కూటమి ప్రభుత్వం. 2014-2019 మధ్య కాలంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హయాంలో మంజూరైన డిగ్రీ కళాశాలను తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాంత వైకాపా నాయకుల తీరు కారణంగా ఆ రోజు నిర్దాక్షిణ్యంగా ముందు వెనక చూడకుండా ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు అవసరం లేదని అప్పటి ఉన్నతాధికారులను తప్పుదో పట్టిస్తూ ఏకపక్షంగా మంజూరైన కళాశాలను రద్దు చేయించారు. తరువాత 2024 ఎన్నికల్లో కూటమి అనూహ్య విజయంతో డిగ్రీ కళాశాల పునరుద్ధరణ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కృషి ఫలించింది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చెన్న ఇచ్చిన హామీ నెరవేరింది. దీంతో కూటమి ప్రభుత్వంలో మరోసారి టెక్కలికి మంచి ప్రాధాన్యం లభించింది. ఉన్నత విద్యను నియోజకవర్గ విద్యార్థులు అందుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడుతూ ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ప్రజలు బ్రహ్మరథం పెడుతున్న వైనం తెలిసిందే. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల ప్రాంగణంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగను విద్యార్థులతో కలిసి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలు భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందంగా ప్రతిబింబించాయి. విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, జానపద ప్రదర్శనలు, సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేసే ప్రసంగాలలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భోగిపళ్ళు వేడుక జరిగింది. ఇది చిన్నపిల్లల కోసం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ పండుగ దీవెనలు, శ్రేయస్సు, ఆనందాన్ని సూచిస్తుంది. పిల్లల ఆనందకరమైన చిరునవ్వులు ఈ సందర్భాన్ని నిజంగా చిరస్మరణీయంగా మార్చాయి. అదనంగా తల్లిదండ్రుల కోసం వివిధ వినోదభరితమైన ఆటలు, కార్యకలాపాలు నిర్వహించారు. బంధం వేడుకల స్ఫూర్తిని పెంపొందించాయి. ఈ వేడుకలు సంస్కార్ పాఠశాల బ్రాంచ్ 1, 2లలో కూడా ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ పైలా మురళి, డాక్టర్ దుంపల హరిప్రసాద్, డాక్టర్ అన్నెప్ప శివప్రసాద్, డాక్టర్ బుడుమూరు అన్నాజీ, డాక్టర్ తమ్మినేని వేణుగోపాల్, కరెస్పాండెంట్ దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్స్ సత్యనారాయణ, సుజన తదితరులు హాజరయ్యారు.
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు విజయవాడ నుంచి శ్రీకాకుళం, టెక్కలి, పలాసలకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యంతో 25 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, రైళ్లలో విశాఖ చేరుకునే వారి కోసం అక్కడి నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా సాధారణ ధరలకే ప్రయాణించే అవకాశం కల్పించామని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల కోసం బస్టాండ్లలో 24 గంటల పారిశుద్ధ్యం, సురక్షిత త్రాగునీరు, తల్లుల కోసం ప్రత్యేక పాలిచ్చే గదులను ఏర్పాటు చేశామని, ఈ సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. నగరంలోని 24వ డివిజన్ పరిధి మహాలక్ష్మి నగర్ కాలనీలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా సిడిపిఓ నాగమణి మాట్లాడుతూ బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే తమకు తెలియజేస్తే కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిని నిలుపుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇన్ఛార్జ్ శ్రీపురం హరి, సూపర్వైజర్ కళ్యాణి, సచివాలయ ఉద్యోగులు, పంతులు, ఏఎన్ఎం త్రివేణి, అంగన్వాడీ టీచర్స్ శ్యామల, రమణమ్మ, రాణి, ఆశా వర్కర్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక వికాస్ ఉన్నతి పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సంక్రాంతి భారతీయుల ప్రాచీన పండుగ. మన పూర్వీకులను గుర్తు చేసుకోవడం, మన సాంస్కృతిక కళలను గురించి తెలుసుకోవడం, పాడి పంటలను అందించే పాడి పశువులను పూజించడం, ఇవన్నీ మన సంక్రాంతి సాంప్రదాయాల్లో భాగమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంటాక్ అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథ నాయుడు అన్నారు. చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగించేందుకు ఇటువంటి ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు వికాస్ ఉన్నత పాఠశాల కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వికాస్ హై స్కూల్ డైరెక్టర్ కోన వేణుగోపాలరావు, వికాస్ హై స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ కోన మురళీకృష్ణ, లీడ్ ఇండియా సంస్థ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిది. అయితే బొప్పాయి పండు గుజ్జును శరీరానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చర్మ సౌందర్యాన్ని కాపాడే బెస్ట్ ఫ్రూట్గా బొప్పాయికి పేరుంది. చర్మ సంరక్షణ కోసం పూర్వం నుంచి దీన్నే వాడుతున్నారు. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును శరీరానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పైపోత లాగానే కాకుండా బొప్పాయిని ఆహారంలో తీసుకోవడం కూడా చాలా మంచిది. మార్కెట్లో దొరికే రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో బొప్పాయి పండు గుజ్జును కలుపుతారు. అధునాతన ఉత్పత్తుల కంటే కూడా ఒకసారి సహజమైన పద్ధతులను అనుసరించడం మంచిది. చాలామంది చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి ఇప్పుడు న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే అనేక రకాల పండ్లను స్కిన్ కేర్ రొటీన్లో వాడుతున్నారు. అయితే వీటన్నింటిలో బొప్పాయితో ప్రయోజనాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. బొప్పాయి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, కే, జింక్, కాల్షియం ఉంటాయి. రోజు కొన్ని బొప్పాయి మొక్కలను స్నాక్స్లా తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలతో బాధపడుతున్న వారు బొప్పాయి తినడం మంచిది. దీనిని ఆహారంలో తీసుకోవడంతో పాటు న్యాచురల్ ఫేషియల్గా కూడా వాడుకోవచ్చు. బొప్పాయి గొప్ప ఎక్సోఫరెంట్ ఏజెంట్. ఇందులో ఉండే పైపెయిన్ అనే ఎంజైమ్ చర్మం నుంచి మృత కణాలను తొలగిస్తుంది. ఇలా మృత కణాలను తొలగిస్తే చర్మం వెంటనే కొత్త కణాలను మొదలుస్తుంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య ముడతలు రాకుండా బొప్పాయి సహకరిస్తుంది. బొప్పాయితో చాలా రకాల ఫేషియల్స్ కూడా చేసుకోవచ్చు. మెత్తగా పండిన బొప్పాయి గుజ్జుతో ముఖంపై సున్నితంగా చేతి వేలతో కాసేపు మర్దన చేసుకోండి. తర్వాత కడిగేయండి. దీనివల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే బొప్పాయి గుజ్జులో కాస్త పంచదార కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇది స్క్రబ్లా పనిచేసి మృత కణాలను తొలగిస్తుంది. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తుంటే ఎండ కారణంగా ట్యాన్ అయిన ఫేస్ కాంతివంతంగా మారుతుంది. బొప్పాయి గుజ్జుకు తేనె కలిపి రాసుకుంటే చర్మంలో తేమ తగ్గకుండా, పొడిబారకుండా కాపాడుతుంది. బొప్పాయి గుజ్జును జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల వెంట్రుకలు మెరుగుతో నిగారిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.